హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మీ సహజ మాదిరి ఛానల్ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ అండి. నేను ఇన్స్టాగ్రామ్లో ఎడిట్ చేయకుండా వీడియో పెట్టొచ్చా అంటే ఎంతమంది అసలు ఇంకా ప్లీజ్ పెట్టండి ఏదో ఒక వీడియో అని రిప్లై ఇచ్చారు. అయినా సరే నేను ఎడిట్ చేయకుండా ఉండలేను కదా ఇంకా అసలు. సో ఏదో కొంచెం చేశాను అండ్ ఎక్కువ పెడేస్తే చాలా 40-45 మినిట్స్ అయిపోయింది. సో నేను సాటర్డే రోజు చేసిన డే ఇన్ మై లైఫ్, అసలు నేను డే ఇన్ మై లైఫ్ చేసి ఎన్ని రోజులు అయిపోయిందో అంటే రోజంతా వ్లాగ్ చేసి చాలా రోజులు అయిపోయింది. సో నేను రోజంతా వ్లాగ్ చేశాను అండ్ చాలా ఎక్కువ ట్రిమ్ చేయాలనిపించలేదు. సో అదే నేను 2 పార్ట్స్గా ఈ వీడియోలో మీరు చూస్తారు. చాలా కంటెంట్ చూస్తారు ఈ వీడియోలో అండ్ ఒక టిపికల్ డే ఎలా నడుస్తుందో అది కూడా చూస్తారు. నేను యాక్చువల్గా ఈవినింగ్ కొంచెం ఫుటేజ్ ఇక్కడ మీరు చూస్తుందంతా కాసేపు అలా బయటకు వెళ్ళి వచ్చాము. తర్వాత ఆ రోజు సాయంత్రము సమోసా చాట్ చేసుకున్నాము. సో దట్ అంటే వీడియో స్టార్టింగ్ కొంచెం అలా మంచిగా బయట నేచర్ని చూపిస్తూ స్టార్ట్ చేద్దాం అని చేశాను అనమాట. బట్ దట్స్ హౌ ద డే ఎండెడ్. కానీ ఇప్పుడు మనము వీ విల్ గో బ్యాక్ ఇన్ టైం. అంటే బ్యాక్ ఇన్ టైం ఏంటి, ఏం మాట్లాడుతున్నాను అంటే పొద్దునుంచి అసలు ఏం జరిగిందో అది కూడా ఇప్పుడు మనం చూద్దాము. దానికంటే ముందు కొత్తగా నా ఛానల్కి వస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్గా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో వెల్కమ్ ఎవ్రీబడి టు మై స్పేస్ అండ్ నౌ లెట్స్ గో అండ్ వేకప్ అవ్వలేదు, ఫుటేజ్ ఇంకా ఎండ్ అవ్వట్లేదు. సమోసా చాట్ అద్భుతంగా ఉంది. ఓకే పొద్దున్న అయిపోయింది. సో గుడ్ మార్నింగ్. ఇప్పుడు రాగా ఎలా ఉందో ఆ రోజు ఎలా నడిచిందో మీరు ఇప్పుడు ఎంజాయ్ చేసి చూసేయండి. కొంతసేపు కొద్దిగా మ్యూజిక్ పెడతాను బ్యాక్గ్రౌండ్లో. What happens if Amma and Appa drink chocolate milk and Chinka and me drink coffee? That's very funny. It'll just be like, what did I tell you? Brushing your teeth with chocolate powder and putting toothpaste in milk. Yes, నాకు అర్థమైంది ఇష్టా. No, wait. Then they ride it on the princess's unicorn, and then the flags were made out of that. అక్క కమ్మ అంటాను. And they went back home and she went back to her family. మార్నింగ్ ఇద్దరు లెగ్గానే దెబ్బలాడుకుంటే ఎంత ఇరిటేషన్ వచ్చేస్తుందో సార్లు వదిలేసి పైకి వచ్చేసాను అనమాట. కొంచెంసేపు పైకి వచ్చేసి ఐ వాస్ చెకింగ్ సమ్ మెసేజెస్. ఇప్పుడైతే కిందకి వెళ్తాను. ఏం చేస్తున్నారు చూద్దాం. ఏం చేస్తున్నావు ఇక్కడ? చూసేసుకున్నావా? వర్కౌట్ చేస్తున్నారా? ఇస్తాను అమ్మా. చల్లగా ఉందమ్మా ఈరోజు. ఏనమ్మా అసలు గరాజ్ పరిస్థితి చూసారా ఎలా ఉందో. ఇది క్లీన్ చేద్దామని ఎవ్రీ వీక్ అనుకుంటాము, ఇంకా దాన్ని టచ్ చేయకుండా అయ్యి బాబోయ్ వెరీ హారబుల్ కండిషన్. ఏదో ఒక వీకెండ్ కూర్చొని అయితే దాన్ని క్లీన్ చేయాలి. పోలేని వెళ్ళే వరకు వెయిట్ చేస్తాం అన్నమాట. కొంచెం స్ప్రింగ్ తగ్గుతాయి, కాస్త ఎలర్జీస్ తగ్గుతాయి, అప్పుడు క్లీన్ చేసుకోవచ్చని. వర్కౌట్స్ విషయానికి వస్తే గణేష్ ఈజ్ వెరీ కన్సిస్టెంట్. నేను ఇంకా అంత కన్సిస్టెంట్గా లేను, బట్ చేస్తూ ఉంటాను. సమ్టైమ్స్ ఈ మధ్య కొంచెం కొద్దిగా రన్ చేస్తున్నాను, వాకింగ్ చేస్తున్నాను ఎక్కువ. అండ్ దెన్ యాజ్ యూజువల్గా కొంచెం స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటాను, బట్ నాట్ వెరీ కన్సిస్టెంట్. అలా అని నాట్ లైక్ వెరీ బ్యాడ్. ఓకే, నెక్స్ట్ వర్షంలో వీళ్ళిద్దరూ బయటకు వెళ్ళటానికి ఇంకా అసలు ఫుల్ జోష్లో వెళ్ళిపోయారు అనమాట మార్నింగ్. Only 10 minutes, baby girl, please. Look at banana. Please blue. దిస్ రోజ్ ప్లాంట్ లాస్ట్ ఇయర్ టోటల్గా కిందకి కట్ చేసాను. జస్ట్ 1 monthలో ఎంత పెద్దగా పెరిగిపోయిందో. అన్ని బడ్స్ వచ్చేసినాయి చూడండి, లైక్ ఎవ్రీవేర్ బడ్స్. దిస్ ఈస్ ద ఫస్ట్ రోజ్ ఆఫ్ ద సీజన్. ఇట్లని నాక్అవుట్ రోజెస్ అంటారు అండ్ ఈ లోస్లో అలా దొరుకుతాయి అనమాట. అబ్సల్యూట్లీ లవ్ దెమ్. అక్కడ ఒక చెట్టు ఉంది అండ్ దెన్ ఇక్కడ ఒక చెట్టు ఉంది అండ్ దెన్ ఆ చెట్టు అయితే అసలు కట్ చేయలేదు, కొంచెం ట్రిమ్ చేశాను అనమాట. ఇదిగో పిల్లలు రోజు దీనికి వాటర్ వేస్తారు. అసలు లుక్ ఎట్ ఆల్ ద రోజ్ బర్డ్స్. డోంట్ గో ఆన్ ద రోడ్ బేబీ. దేర్ ఇస్ పోల్ అండ్ ఎల్లో కలర్ ఉంటుంది, టచ్ చేయకండి అసలు. అది
వీకెండ్ వచ్చిందంటే సమ్ టైమ్స్ ఫ్రైడే ఈవినింగ్స్ క్లీన్ చేసుకుంటాను, లేకపోతే సమ్ టైమ్స్ సాటర్డే క్లీన్ చేసుకుంటాను. సో మరీ అంత ఎక్కువ లేదు, బట్ బేసిక్గా కొంచెం క్లీన్ చేసుకుని తడిబట్ట వేయాలన్నమాట. సో దాట్ ఈస్ వాట్ ఐమ్ గోయింగ్ టు డూ. కానీ కాఫీ తాగేసి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత చేస్తాను. ఇడ్లీ పిండి ఉంది కొంచెం, సో ఇడ్లీ పిండితోటి అందరం కొంచెం కొంచెం అట్లు వేసుకుని తినేస్తాము. ఇష్టం పచ్చడి అడిగింది, సో పచ్చడి చేయాలి, ఆల్రెడీ లేట్ అయిపోయింది. ఇలా వ్లాగింగ్ చేస్తూ ఉంటే ఇంకా అసలు పనులు ఇంకా ఫాస్ట్గా అవ్వనమాట. సో ఫాస్ట్గా చేయాలి, ఎంత క్లీన్ చేస్తే అంత. అండ్ ఈరోజు ఆఫ్టర్నూన్ వీఆర్ హ్యావింగ్ ఎ సెషన్, చాలా ఇంట్రెస్టింగ్. సో అది కూడా మీకు షేర్ చేద్దాం అనే ఉద్దేశంతో ఈరోజు మార్నింగ్ అయితే వ్లాగ్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఇప్పుడైతే తొందరగా కాఫీ తాగేసి టిఫిన్ తినేసి కొంచెం ఇల్లు క్లీన్ చేసేసిన తర్వాత కొంచెం మీకు కూడా చూపిస్తాను. బాయ్. With that, you want to play with that now? Play with blocks. You don't know how to play with them. ఇప్పుడు వద్దమ్మా అది. Beka. Good girl. Good job. And she's going to take the clip. Come on, Shinika. Go. Run, Shinika. Run. Keep it near the shoes. Go. Run. Good job. Which friends do you say? ఇదంతా నీట్గా ఆ బుక్స్ ఉన్నాయి కదా, రిమెంబర్ ద బుక్స్ వేర్ ఆన్ ద టాప్, రిమెంబర్. కెన్ యూ కీప్ ఆల్ ద బుక్స్ అంటే నీట్గా సైజ్ ప్రకారం పెట్టేస్తావా ఇస్తా. పజిల్ పీసెస్ అన్నీ ఒక షెల్ఫ్లో పెట్టు, ఓకేనా? ప్రో వర్కౌట్ ప్రోటీన్ పౌడర్. మళ్ళీ కొలాబరేషన్ అనుకుంటారేమో, అస్సలు కాదు. ఎన్ని ఇయర్స్ నుంచి వాడుతున్నావు గణేష్ ఇది? ఐసో ప్యూర్ లో కార్బ్ ప్రోటీన్ హీ హాస్ బీన్ యూజింగ్ సిన్స్ 12 years నుంచి ఇదే వాడుతున్నాడు. నాకేమో టేస్ట్ నచ్చదు ప్రోటీన్ పౌడర్, ఐ కెనాట్ కన్జ్యూమ్ సో ఈజీలీ, బట్ గణేష్ ఇస్ సో మచ్ యూస్ టు. అండ్ ఈ బాటిల్ ఏంటి? బాటిల్ ఎందుకు వాడతారు? మిక్స్ చేయడానికి వాటర్ అండ్ ప్రోటీన్ పౌడర్. ఇది ఇన్స్టెంట్ గా సాల్యుబుల్ అయిపోతుంది. వాటర్ వేసుకొని వాటర్ ఇన్స్టెంట్ సాల్యుబుల్ ఇది. సో ఇది వేసేసి లోపల మిక్సర్ ఉంటుంది, వేసి షేక్ చేస్తే వాటర్లో డిజాల్వ్ అయిపోద్ది. దెన్ యూ గెట్ నైస్ ప్రోటీన్ పౌడర్ షేక్. So this is what we have, not we. This is what Ganesh has. I don't have that. చెప్పమ్మా, దీని మాట వినలేదంట, చెప్పు. ఏం కంప్లైంట్ చేస్తుందా? అక్క సిట్ హియర్ అంట. చా మరి టూ మచ్ శ్రీనిక, నువ్వు అసలు అక్కకు సారీ చెప్పు. ఇంపార్టెంట్ కాల్స్ తోటి బిజీ అయిపోయాము. అండ్ గణేష్ పిల్లలు ఇద్దరిని వెళ్ళి వాళ్ళంతటి వాళ్ళే స్నానం చేయమని చెప్పారు. ఏం రచ్చరమ్మోలా చేస్తున్నారో చూద్దాం. ఏం చేస్తున్నారమ్మా ఇద్దరు? బాత్ భయ్యా. హియర్ బేబీ గర్ల్. I finished my bath. ఏమన్నావు? I love you అమ్మా అంది. Thank you Shrinika, I love you too. I like this one. I like the cheese, but I love this part. My tiny
ఇద్దరు భోంచేసిన తర్వాత ఇష్టాన్ని అడిగాను, నువ్వే వెళ్ళి శ్రీనికాని పడుకోబెట్టుకోండి. వెళ్ళి ఒక్క స్టోరీ బుక్ చదివిందో లేదో వెంటనే నిద్రపోయింది. అంటే దాన్ని టైం అయింది అనుకోండి, లైక్ పక్కాగా ఈ టైంకి ఎవ్రీడే పడుకుంటుంది కదా, సో వెంటనే వెళ్ళి నిద్రపోతుంది. యూ మేక్ శ్రీనికా స్లీప్? Yep. హౌ డిడ్ యూ డూ దాట్? I read a story for her, a talk story, and I sang a song for her. టాక్ స్టోరీ చెప్పావా? And it's very, very, very special song. ఏం సాంగ్ పాడావు? Our family was excited to meet our new baby. Good night, sleep tight, dream, dream, as sweet as you. My sweetest baby. Ishta, why do you think it's important for you to help Amma every day? Why? Why do you help Amma? పొద్దున నాకు క్లీనింగ్ హెల్ప్ చేసావు, శ్రీనికాతో ఆడుకోవడానికి హెల్ప్ చేసావు, శ్రీనికాని బొజ్జో పెట్టడానికి హెల్ప్ చేసావు, శ్రీనికాకి స్నానం చేపించడానికి హెల్ప్ చేసావు. ఏం చెప్పాలనుకుంటున్నానంటే నువ్వు అమ్మకి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి అమ్మ ఈజ్ ఏబుల్ టు డూ so many things. So many things. And I'm so grateful to you for that, for being such an adorable Amma, helper. you Okay, know what? ఇప్పుడు close to 2 o'clock అవుతుంది and any time Vidya might come. Yes, Vidya is going to come today and Shrinika teacher is also coming. ఎందుకు ఇద్దరు వస్తున్నారండి పాడికి మీకు అర్థమైపోయి ఉంటుంది. And one thing which I wanted to share before I hurry up is, ఇప్పుడు మదర్స్ డే వస్తుంది కదా, సో మదర్స్ డే రోజు ఐమ్ ప్లానింగ్ టు గివ్ అవే ఇలాంటి ఒక 2-3 ప్రోడక్ట్స్ అయితే నేను గివ్ అవే విన్నర్స్ని సెలెక్ట్ చేసి మీకైతే ఇస్తాను. అండ్ ఓకే, ఒక ప్రోడక్ట్ ఏంటి, మీకు వేరే మంచి మంచి గిఫ్ట్ ఆప్షన్స్ కూడా చూపిస్తానండి. అండ్ ఇది చూపించేయి ఇక్కడ నేను షేర్ చేస్తున్న కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్ వాళ్ళని షేర్ చేయమని అడగలేదు, కానీ చాలా చిన్న చిన్న బిజినెస్లు చాలా చాలా నచ్చారు. యునో ఐఎమ్ ఎ లవర్ ఆఫ్ బ్యూటీ అండ్ ఆర్ట్, సో నాకు ఆర్టిస్టిక్గా మంచిగా ఏదైనా కనిపిస్తే పక్కా షేర్ చేస్తాను. అండ్ లుక్ అట్ దిస్ అడోరబుల్, ఎంత క్యూట్గా ఉన్నాయో అసలు. ఇక మొన్న ఉగాదికి బట్టలు వేసుకున్నాం కదా, సో అచ్చు అలా చేసి ఇచ్చింది. ఉగాది పచ్చడి నేను చూపించాను కదా, లైక్ ఇలా మంచిగా ట్రే పూజారి బొమ్మ చేసి ఇచ్చింది కదా, సో తను ఇలాంటి డాల్స్ కూడా చేస్తుంది అనమాట. సో నాకు మళ్ళీ అవి చేసి ఇచ్చింది. మదర్స్ డే కోసం తన దగ్గర చాలా క్యూట్ గిఫ్ట్స్ ఉన్నాయండి. యూఎస్లో ఎవరైనా ఉంటే, అంటే మీ డెస్క్ స్పేస్ దగ్గర ఇంకెక్కడైనా ఇంట్లో హోమ్ డెకరేషన్కి అరేంజ్ చేసుకోవాలంటే గో రీచ్ అవుట్ టు హర్ ఇన్ ఇన్స్టాగ్రామ్. తన డీటెయిల్స్ మీకు ఇస్తానండి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో. హర్ పేజెస్ కాల్ హ్యాండ్ క్రాఫ్ట్స్ గ్యాలోర్ అండ్ వెరీ 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 క్యూట్ థింగ్స్. సస్టైనబుల్గా చిన్న చిన్న మెటీరియల్స్ కొని తన ఇంట్లో చేస్తుంది. సో జెన్యున్గా చాలా నచ్చిందండి, అందుకనే షేర్ చేస్తున్నాను. సో అ బిగ్ షౌట్ అవుట్ టు దిస్ very very amazing creative girl. Next, I want to share about the Urban Mama Oil Axe. Now, she is another Instagrammer. నాకు యాక్చువల్గా తిన గురించి ఫస్ట్ నేను జాబిలి దిలీప్ స్టోరీస్లో చూశాను, వేర్ తను ఈ చిన్న ఆయిల్ డిఫ్యూజర్ గురించి షేర్ చేసింది. అండ్ షీ సెల్స్ ఆల్ దిస్ అమేజింగ్ ఎసెన్షియల్ ఆయిల్స్. సో ఒకవేళ మీరు మీకు ఎవరికైనా కావాలి అంటే, ఎవరికైనా గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా ఆర్ మీకు మీరే కొనుక్కుందాం అనుకున్నా సరే, ఇట్స్ అనదర్ గుడ్ వండర్ఫుల్ గిఫ్ట్ ఐడియా. నేను పర్సనల్గా యూజ్ చేయలేదు, కానీ మంచి రివ్యూస్ అయితే విన్నానండి. సో ప్లీజ్ గో అండ్ చెక్అవుట్ ద అర్బన్ మామా ఆయిల్ హ్యాక్స్ పేజ్. అగైన్ తనకు అసలు నేను ఇది షేర్ చేస్తున్నట్టు కూడా తెలీదు. సో ప్లీజ్ గో ఫాలో హర్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ డిఫ్యూజర్. అండ్ కమింగ్ టు 2 జ్యువెలరీ ఇన్స్టాగ్రామ్ పేజెస్, విఆర్ఎన్ఎస్ కలెక్షన్స్. ఇది బోత్ ఇండియా అండ్ యూఎస్లో షేర్ చేస్తారు. ఈ అమ్మాయి నన్ను చాలాసార్లు అడిగిందనమాట, ప్లీజ్ ఒక్కసారి షేర్ చేయండి అని. తనకి కొంచెం ఫైనాన్షియల్ హెల్ప్ కూడా అవసరము. తన పేజ్లో నాకు నచ్చిన కొన్ని లైక్ చాలా చాలా మంచి పీసెస్ నచ్చినవి మీకు షేర్ చేస్తాను. అంటే నార్మల్గా పేజ్ షేర్ చేస్తే మళ్ళీ నా ఫేవరెట్స్ ఏంటో చెప్పడం కష్టం కదా, సో నాయి కొన్ని ఫేవరెట్స్ మీకు షేర్ చేశానండి. చాలా చాలా బాగున్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి, వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్లో వస్తాయి. సో ఇన్ కేస్ మీరు మీకు కానీ మీ మమ్మీకి కానీ గిఫ్ట్ చేయాలనుకుంటే యూ కెన్ ఆప్ట్ ఫర్ దీస్ పేజెస్. ఒకటి అది, ఇంకొకటి ఫ్లాంట్ అండ్ ఫ్లేర్ ఒఫీషియల్. ఉగాది వీడియోలో స్పార్కిల్ బాక్స్ మనోజ్ఞాది ఒక పేజ్ చూపించాను కదా, ఇది కూడా ఇంచుమించు అలాంటిదే. వెరీ వెరీ ట్రెండీ కలెక్షన్స్, జెమ్ స్టోన్స్, కొంచెం స్టోన్స్ వచ్చినాయి ఉన్నాయి. అండ్ చాలా చాలా నచ్చింది నాకు వాళ్ళ జ్యువెలరీ. చాలా చాలా ట్రస్టెడ్ పేజ్, యూఎస్ అండ్ ఇండియా 2 చోట్ల కూడా మీకైతే షిప్పింగ్ చేస్తారు. సో మీరు మీకోసం కొనుక్కోవాలనుకున్న, ఇంకొకరికి ఎవరికైనా కొనివ్వాలన్నా సరే, దీస్ 2 జ్యువెలరీ పేజెస్ మీరు కావాలంటే ఆప్ట్ చేయండి. అండ్ దీస్ ఆర్ జస్ట్ మై షౌట్ అవుట్స్, నాట్ ఎట్ ఆల్ ఎ కొలాబరేషన్. వాళ్ళకి అసలు నేను చేస్తున్నట్టు కూడా దే డోంట్ నో. సో
సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రీచింగ్ అవుట్ టు మీ. ఐ నో చాలా మంది రీచ్ అవుతున్నారు, బట్ నేను అందరికీ షౌట్అవుట్స్ ఇవ్వలేను, కొంతమందికి అయితే ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఇంకొక మెయిన్ విషయం ఏంటో తెలుసా, ఇది ఎప్పుడో తెలుసా, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇయర్లో ఎలా ఉన్నానో చూడండి, ఫేస్ చాలా మారిపోయింది కదా. సో అప్పుడైతే మమ్మీ ఉంది, అండ్ మమ్మీకి నేను ఇదేంటి ఒక గిఫ్ట్ బాక్స్ అలా ర్యాప్ చేసి ఇచ్చినట్టున్నాను ఆ టైంలో. సో జస్ట్ వెంట్ బ్యాక్ ఇన్ టైమ్. నా ఆఫన్ మనకు అనిపిస్తూ ఉంటుంది ఏదైనా స్పెషల్ డే ఉన్నప్పుడు, ఉమెన్స్ డే కానీ, మదర్స్ డే కానీ, ఆర్ ఇంకేదైనా ఒకేషన్ ఎవరికైనా మనకి ఏదైనా ఇస్తే అబ్బా భలే ఉంటుంది కదా అనిపిస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం అనేది చాలా నార్మల్. కానీ మనం ఏం ఆలోచించాలంటే, యూనో బీయింగ్ ఎ మామ్ ఇట్స్ లైక్ ద మోస్ట్ వండర్ఫుల్ థింగ్ అనమాట. స్పెషల్గా ఒక రోజు ఏమీ అవసరం లేదు దానికి. యాజ్ యూజువల్గా ఎవ్రీ డే ఈజ్ అ స్పెషల్ డే ఇఫ్ యువర్ ఎ మామ్. అండ్ మీరు ఎప్పుడూ మీ గురించి తక్కువ అనుకోకూడదు అనమాట. అంటే నేను అసలు మదర్గా సరిగ్గా చెయ్యట్లేదు అని ఎప్పుడూ అనుకోకండి. సో యూ షుడ్ బీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అండ్ ఇలాంటి రోజులు ఎస్పెషలీ వస్తే మీ అంతటా మీరే వెళ్ళి గిఫ్ట్ చేసుకోవాలి. ఓ మై గాడ్, శ్రీనిక వెన్ షీ వాస్ ఎ బేబీ. ఈ వీడియో చూసారా నాది? ఇది లాస్ట్ ఇయర్ ఇండియా వెళ్ళినప్పుడు అత్తయ్యని మమ్మీని కలిపి కూర్చోబెట్టి నేను మదర్స్ డే మీద ఒక వీడియో చేశానండి. చూడకపోతే డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియోస్ ఇన్ మై ఛానల్. లింక్ ఇస్తాను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో. ఈ మదర్స్ డే క్యాన్వాస్ ఉంది చూడండి, ఇది నేను నా ఛానల్లో చేసిన సెకండ్ వీడియో అనుకుంటా. అప్పట్లో మమ్మీకి చేశాను. నా యాజ్ ఎ మదర్గా ఎప్పుడు మనం ఇంకొకరి హ్యాపీనెస్ ముందు పెడతాం కదా, వాళ్ళే అంటే పిల్లల్ని బాగా చూసుకోవాలి, ఫ్యామిలీని బాగా చూసుకోవాలని. గివ్ యువర్ సెల్ఫ్ ఎ బ్రేక్ అండి. మీరే అంత బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మీకు నచ్చినవి కూడా మీకు చేయండి. మీకు ఏదైనా కొనుక్కోవాలనిపిస్తే కొనుక్కోండి, బయటకు వెళ్ళండి, గో ఫర్ ఎ స్పా అండ్ ఎంజాయ్ ద స్పెషల్ డే. అండ్ ఐ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ మదర్స్ డే అండి. అడ్వాన్స్గా నేను ఇచ్చిన కొన్ని గిఫ్ట్స్, నేను రికమెండ్ చేసిన కొన్ని పేజెస్ మీకు అయితే యూస్ఫుల్ అవుతాయని అయితే అనుకుంటున్నాను. అండ్ ఇంకొక పెద్ద గివ్ అవే కూడా నేను చేయబోతున్నానండి నా ఇన్స్టాగ్రామ్లో ఈరోజు ఆర్ రేపు. సో ప్లీజ్ ఫాలో మై పేజ్. అండ్ వన్ థింగ్ విచ్ ఐ వాంటెడ్ టు షేర్ బిఫోర్ ఐ హరీ అప్ ఇస్, నాకు మళ్ళీ డాసియర్ దగ్గర నుంచి కొత్త పర్ఫ్యూమ్స్ వచ్చినాయి. అండ్ ఇందులో నాకు నచ్చిన స్మెల్ ఏదో చెప్తాను అదండి. ఓరియంటల్ ఆఫ్ మాస్, సో గుడ్. అండ్ ఒక్కొక్క స్మెల్ ఒక్కొక్కలా ఉండొచ్చు కదా. సో మీరు ఒక 2-3 కొనుక్కుని ట్రై చేయండి. ఇలా శాంపుల్ బాటిల్స్ కూడా ఇస్తారనమాట, అలాంగ్ విత్ మొత్తం వాళ్ళ డిస్క్రిప్షన్ అంతా ఉంటుంది. అండ్ ఎంత మంచిగా ప్యాకేజ్ చేసి ఉంటుందో. అండ్ దిస్ ఇస్ నాట్ అఫిలియేట్ ప్రోగ్రామ్ ఇన్ ద సెన్స్ నేను మీకు ఒక డిస్కౌంట్ కోడ్ ఇచ్చి నాకేదో మనీ వచ్చేస్తుంది, నథింగ్ లైక్ దట్ అండి. బట్ ఈ ప్రోడక్ట్స్ నాకు ఫ్రీగా పంపించారు టు జస్ట్ గివ్ అ హానెస్ట్ రివ్యూ. సో ఇట్ ఈస్ అ కొలాబరేషన్ ఇన్ ద సెన్స్ ఐ గాట్ దిస్ ప్రోడక్ట్స్ ఫర్ ఫ్రీగా రాకపోయినా సరే కొనుక్కునే అంత వర్తి ప్రోడక్ట్స్, అందుకని అయితే మీతోటి షేర్ చేసుకుంటున్నాను. నౌ లెట్స్ గో. ఇంకా వచ్చేసే టైం అయిపోయింది విద్య. సో ఐ విల్ గో. బయట వర్షం, లైక్ ఫుల్గా వర్షం పడుతుంది బయట. లుక్ సో క్లీన్ ఇషిత కదా. అప్ప వెట్ మాప్ చేసారా? ప్లేట్స్ ఎందుకు ఇంకా ఇక్కడే ఉన్నాయి? టేబుల్ క్లీనింగ్ ఈజ్ లైక్ నెవర్ ఎండింగ్ అనమాట. ఇంకా అసలు ఎన్నిసార్లు తుడిసిందా మళ్ళీ తింటాం, మళ్ళీ అయిపోతూ ఉంటుంది. సో మళ్ళీ తుడుచుకోవాలి, మళ్ళీ వ్యాక్యూమ్ చేసుకోవాలి. ఈ అంతా ఎప్పుడు ఉండేదే. బట్ వెరీ హ్యాపీ అలా ఇంటి పనులు నేను, గణేష్ అండ్ ఇషిత లైక్ అందరం షేర్ చేసుకుంటాం కాబట్టి దట్స్ హౌ ఐ డూ ఇట్. దట్స్ మై సీక్రెట్. దట్స్ సహజ మాధురి సీక్రెట్ ఆఫ్ బీయింగ్ ఏబుల్ టు మల్టీటాస్క్. అండ్ ఆల్సో నాకు కొంచెం ఎనర్జీ లెవెల్స్ కంపారిటివ్గా చిన్నప్పటి నుంచి అంతే అనమాట. చాలా ఎక్కువ ఎనర్జీ లెవెల్స్ తోటి పుట్టాను. మల్టీ టాస్కింగ్ ఒకటి చాలా బాగా చేయగలుగుతాను అనమాట. అంటే ఒకేసారి 2-3 పనులు చేయగలుగుతాను. వారు ఏదైనా పని చేస్తూ ఉంటే ఇంకొకసారి ఆలోచించడము. కొంతమంది ఏంటంటే ఒకదాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు, ఇంకొకటి చేస్తారంటే దీని మీద డీవియేట్ అయిపోతారు. అంటే పొయ్యి మీద ఏదైనా పెట్టేసి సామాన్లు కడగటం కానీ, దట్ కైండ్ ఆఫ్ మల్టీ టాస్క్ అనేది నాకు కంప్లీట్గా మమ్మీ దగ్గర నుంచి వచ్చింది. మమ్మీకేమో అమ్మమ్మ దగ్గర నుంచి వచ్చింది. సో అమ్మమ్మకి వాళ్ళమ్మ దగ్గర నుంచి వచ్చింది. సో ఇట్స్ లైక్ అమ్మమ్మ జీన్స్ కొంచెం నేను ఇలా మల్టీ టాస్కింగ్ చేయటానికి. అదిగో విద్య ఆంటీకి ఓకే. శ్రీనికాస్ నాని ఇస్ హియర్, కానీ విద్య ఇంకా రాలేదు. ఐ నీడ్ టు కాల్ విద్య అండ్ ఆస్క్ హర్ టు కమ్ సూన్. విద్య, యూ నీడ్ టు మెయింటైన్ టైం. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసింది అనమాట విద్య మటుకు. సో ఆల్ ఆఫ్ దాట్ నేను ఈ వీడియోలో కవర్ చేసేద్దాం అనుకున్నాను, మొత్తం పెట్టేయచ్చు అనుకున్నాను, కానీ కుదరలేదు. బికాజ్ నేను మార్నింగ్ నుంచి రికార్డ్ చేస్తూ ఉన్నాను. మదర్స్ డే గుర్తొచ్చేసింది, సో అవి కూడా షేర్ చేశాను. బట్ ఈ వీడియో అయితే మీరు ఖచ్చితంగా రేపైతే చూస్తారండి. అండ్ విద్య ఇస్ హియర్. Hello, Madhu. హలో. Hello, Ishita. Hello, guys. Momita.
Momita, I have achieved so much. She was telling, I like Vidyanti's flashcards, but she's sometimes fast, Appa. But I think I can learn. But if she went a little bit slow, I can learn everything. Take it, you can No, take it's all about muscle memory, right? They'll learn exactly, right? So today's class, usually how my class goes is like it's a 5-day program. Day 1 will be more about the importance, why we have to do it. Only when you guys know the importance of why we do this, you guys will be able to do it for a longer period of time. Very beautiful experience that you give in the early years that plays a major role in shaping the structure of the brain. Okay, why do we have to, convince ourselves by asking a stupid question like my mother didn't do it, why will I do it? For an amateur, we practice something so that, like if you're trying to learn a song, right? You practice something till you don't make a mistake, and the moment you play a song, right, you're done. Hey, I made something, right? Whereas for these guys, they play so that they never make a mistake ever in life. So they keep repeating the same perfect rendition till it's kind of so strongly formed that they'll never make a mistake. I don't know, I'm trying to stimulate my right brain. I don't know, my right brain is working on that. Your experience, the books that you read. I tell him start a YouTube channel with experience. Shobha, don't go there. The books he reads, he will be more Because than me. I missed something when I grew up, right? It's not that my mom and dad not me. They did, but they did what they could at that age stage. That point of time, yeah. For us, we don't need to make them more, right? If from here we have come here, right? We want our kids to jump off from here to go to the next level.